దేశంలో జనాభా పెరుగుదలతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. కొరత కారణంగా కొన్నిసార్లు విద్యుత్ కోతలు తప్పటం లేదు. ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆ దిశగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనాల్లో సౌర విద్యుత్ చౌకగా లభించడంతో పాటు కాలుష్య రహితం, పర్యావరణ హితమని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో సౌరశక్తి సామర్థ్యం పెంపునకు కేంద్రం కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 170 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ఎక్కువగా సౌర విద్యుత్ ప్రాజెక్టులే ఉన్నాయి. సౌర విద్యుత్కు అవసరమైన సోలార్ ప్యానెల్ తయారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులో వాడే పరికరాల్ని ఇంతవరకు చైనా, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ట్రంప్ సుంకాలకు తోడు చైనాపై ఆధారపడడం తగ్గించి సోలార్ ప్యానెళ్లను దేశీయంగా తయారు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. పునరుత్పాదక ఇంధన శాఖ గణాంకాల ప్రకారం గతేడాది 74 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లను దేశీయంగా తయారు చేశారు. అదే సమయంలో సోలార్ బ్యాటరీ తయారీ సామర్థ్యం కూడా 9 గిగావాట్ల నుంచి 25 గిగావాట్లకు పెరిగింది. రెన్యూ పవర్ కంపెనీ రాజస్థాన్లో సౌరశక్తి పరికరాల పరిశ్రమను ఏర్పాటు చేసి 4 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూల్స్ ను తయారు చేస్తోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడంలో సౌరశక్తి కీలకంగా కానుంది. ఇందుకోసం సోలార్ పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలి.